మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్ననో, ఎలాగూ శరీరము ఏకమై ఉన్ననో, శరీరం ఒకటే కానీ చాలా అవయవాలు ఉన్నాయి. దేర్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకులు అయినను, అవయములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో, ఇన్ సేమ్ మేనర్ ద క్రైస్ట్ ఈజ్ లైక్ దట్. అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాడు. ఏంటి అద్భుతమైన విషయం అంటే, వాళ్ళందరూ కూడా వేరు కాదు. దే ఆర్ నాట్ డిఫరెంట్ కాదు. దే ఆర్ ఆల్ వన్. వాళ్ళంతా కూడా ఒకటే. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళంతా కూడా ఎవరో ఒకటే. సో ఇప్పుడు దిస్ ఈజ్ మై బాడీ, ఇది నా శరీరం. ఓకే, దిస్ ఈజ్ మై బాడీ. సో శరీరం అంతా ఒకటే ఉంది కదా. చెయ్యో దిక్కున, కాళ్ళు దిక్కున, మొహమో దిక్కున, ముక్కో దిక్కున, చెవ్వో దిక్కున అలా లేవు కదా. అవయవాలు ఎన్నున్నా సరే శరీరం ఒకటే, శరీరం అంతా కూడా ఒకటే. దిస్ ఇస్ వన్ బాడీ. సో ఇప్పుడు ఈ మందిరము దేవుని శరీరము. ఆమేన్. ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇది క్రీస్తు శరీరము. ఆ క్రీస్తు ఈ సంఘం అంతా కూడా ఏంటంటే ఇది క్రీస్తు శరీరం. ఆ శరీరములో మీరు ఒక భాగము. ఆమేన్. ఇన్ క్రైస్ట్ బాడీ, క్రీస్తు శరీరంలో యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు భాగమై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ భాగాలన్నీ క్రీస్తు శరీరమునకు అతకబడి ఉన్నవి, అమర్చబడి ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు ఇప్పుడు ఇదంతా క్రీస్తు శరీరమే కానండి. నా చెయ్యి వేరండి, నా కాలు వేరండి, నా ముక్కు వేరండి, నా కళ్ళు వేరండి కాదు. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ ఆల్ వన్. ఇదంతా కూడా ఒకటే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సంఘముగా, దేవుని బిడ్డలుగా మనందరూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఈ క్రీస్తు శరీరములో ఉన్న అవయవాలన్నీ కూడా ఒక్కటే. ఆమేన్. ఒక్కటే అంటే ఎలాగంటే శరీరంలో అవయవమే. ఆమేన్. ఒక్కో అవయవం ఒక్కో సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒక్కో అవయవానికి ఒక్కొక్క సామర్థ్యాన్ని దేవుడిస్తాడు. ఆ సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడే. ఆమేన్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 12వ అధ్యాయం మొత్తం అంతా చదవండి. యాక్చువల్గా 12, 13, 14 కూడా చదివితే అపోస్తలుడైన పౌలు ఆ అవయవాలకు ఎలాంటి సామర్థ్యాలు ఇచ్చాడో అవన్నీ మీకు కనబడుతూ ఉంటాయి. దేవుడు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క సామర్థ్యం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్క అవయవానికి ఒక సామర్థ్యం ఇచ్చాడు. సో ఈ క్రీస్తు శరీరం అనబడిన సంఘము, అవయవమైన మనము అందరూ కూడా, అన్ని అవయవాలు కూడా ఎలా ఉండాలట? కలిసి ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. అవయవములన్నీ కలిసి ఉంటేనే శరీరం పనిచేస్తుంది. ఆమేన్. అవునా కదా? ఇప్పుడు ఈ అవయవాలన్నీ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరందరూ చెప్పండి, ఇది మీ దిస్ ఈజ్ యువర్ బాడీ. ఓకే, చెప్పండి. ఇలా చెప్పండి. దిస్ ఈజ్ మై బాడీ, నా శరీరం. ఈ శరీరంలో దేవుడు ఇచ్చిన ప్రతి అవయవమో మంచిదా చెడ్డదా? ఏలు మంచిది కాదండి, చెప్పగలమా? సో నెంబర్ 1 ప్రశ్న, ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా మంచివా చెడ్డవా? దేవుడు మనకి ఈ శరీరం ఇచ్చిన అవయవాలన్నీ కూడా ఉపయోగపడేవా ఉపయోగపడనివా? ఉపయోగపడని ఆయన ఇస్తాడా?
ఇప్పుడు మీ శరీరంలో ఈ ఈ పార్ట్ నాకు అసలు ఇష్టం లేదండి. మీ శరీరంలో ఈ పార్ట్ ఎందుకండి, ఈ భాగం, ఈ అవయవం ఎందుకంటే దేవుడు అనవసరంగా ఇచ్చాడు? వేస్ట్ అండి ఇది. ఏంటిది? వేస్ట్ అండి. ఇది దయచేసి డాక్టర్ గారు, ఇది నాకు ఈ పార్ట్ నచ్చలేదండి, దయచేసి ఈ ముక్కు తీసేయండి, చెవి తీసేయండి, వాసన పీల్చలేకపోతున్నాను. ఏ అవయవమైనా మిమ్మల్ని తీసేయమని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఎందుకు వెళ్ళట్లేదు? పైగా ఏ అవయవానికైనా బలహీనత వస్తే, ఏ అవయవమైనా పాడైపోతే దాన్ని బాగు చేసుకోవడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం? ఆ శరీరంలో ఏ అవయవం అయినా సరే మనం కోల్పోయినట్లయితే మనం దాన్ని ఎలా భావిస్తున్నాం? సో ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా? సంఘం అంటే ఒక శరీరము. ఆమేన్. చర్చ్ ఈజ్ వన్ బాడీ. చర్చ్ ఈజ్, సంఘం అనేది ఒక శరీరం లాంటిది. ఆ శరీరానికి భాగములై ఎలాంటి భాగం? ఇప్పుడు ఫింగర్స్ ఆర్ దేర్, నరాలు ఉన్నాయి, హెయిర్ ఉంది. ఇప్పుడు హెయిర్ లేకపోతే మీకు ఎలా ఉంటుంది? గాడ్ హ్యాస్ గివెన్ దట్. దేవుడిచ్చాడు మనకి. ఆమేన్, హల్లెలూయా. హూ హ్యాస్ గివెన్? ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. కాబట్టి ఈ శరీరము ఈ అవయవములు అన్నీ కూడా దేవుడు సృష్టించినవి, దేవుడు ఇచ్చినవి. ఆయనే అమర్చాడు. ఈ అరేంజ్డ్, ఆయనే అమర్చాడు, వాటిని కలిపాడు. చేతిని కలిపాడు, కాళ్ళను కలిపాడు, ముక్కు కలిపాడు, అన్నీ ఈ అరేంజ్డ్ ఎవ్రీథింగ్. సో ఈ బాడీలో ఉన్నవన్నీ కూడా వాటి పని చేస్తేనే శరీరం ముందుకు వెళ్తుంది. ఆమేన్. శరీరంలో అవయవాలన్నీ కూడా వాటి ముక్కు దాని పని చేయాలి, చెవి దాని పని చేయాలి, నోరు దాని పని చేయాలి, పళ్ళు దాని పని చేయాలి, కళ్ళు వాటి పని చేయాలి. ఎవ్రీబడి ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ టు రన్ బాడీ. ఆ శరీరాన్ని ముందుకు నడవడానికి, పని చేయడానికి శరీరంలో ఉన్న అవయవాలన్నీ పని చేయాలి. ఆ శరీరంలో ఏ ఒక్క అవయవం, ఏ చిన్న అవయవం కానీ పని చేయకపోతే మనం ఎలా ఉంటుంది? అది వీఆర్ వీక్. మనం ఏమైపోతాం? బలహీనలైపోతాం. ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలింది, ఆమేన్, హల్లెలూయా అనుకో, లాస్ట్ ఫింగర్. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, శరీరంలోని అవయవాలన్నీ ఎంత ప్రాముఖ్యమైనవో సంఘం అనే సహవాసములో ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యమైన వారే. గాడ్ హ్యాస్ ప్రతి ఒక్కరిని, ఈ శరీరానికి అవయవాలు ఎలాగైతే దేవుడు సమకూర్చాడో సంఘానికి అవయవాలైన మీరు అందరినీ కూడా దేవుడే సమకూర్చాడు. ఈ అవయవాలన్నీ దేవుడు సమకూర్చినవి అయితే మీరు కూడా దేవుని చేత సమకూర్చబడిన వారే. ఈ అవయవాలన్నీ ఎలాగైతే ఈ శరీరానికి ఉపయోగపడుతున్నాయో మీరు కూడా ఉపయోగపడేవారే. ఆమేన్. చాలాసార్లు మనం అనుకుంటాం, నా వల్ల ఏం ఉపయోగం లేదండి, అంటే దేవుడు ఉపయోగం లేకుండా దేన్ని సృష్టించడండి. గాడ్ డజంట్ క్రియేట్ ఎనీథింగ్ యూజ్లెస్. ఉపయోగం లేకుండా దేవుడు దేన్ని క్రియేట్ చేయలేడు. ఇఫ్ యు ఆర్ క్రియేటెడ్, దేవుడు నీ శరీరంలో ఒక అవయవం ఇచ్చాడంటే దానివల్ల ఉపయోగం ఉంది. ఆమేన్, హల్లెలూయా. మీ శరీరంలో, నా శరీరంలో ఉన్న ప్రతి భాగము దానికి పని, దానికి సామర్థ్యం. ఆమేన్, హల్లెలూయా. శరీరం నుండి ప్రతి భాగాన్ని దేవుడు ఒక ఉపయోగకరంగా, ఒక ప్రయోజనకరంగా, ఆమేన్, హల్లెలూయా, ఆయన మహిమార్థమై, మన స్వప్రయోజనం కొరకు కాకుండా ఆయన రాజ్య నిర్మాణము కొరకై శరీరంలో నుండి ప్రతి అవయవాన్ని దేవుడే నిర్మించాడు. హల్లెలూయా. మొదటి అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, మై బ్రదర్స్, సహోదరులారా, మీరందరూ ఎవరందరూ? ఈ శరీరంలో ఉన్నటువంటి, అంటే సంఘం. ఇప్పుడు ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు? విచ్ చర్చ్ ఈస్ టాకింగ్ అబౌట్? ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు? కొరింథీ సంఘము. అందరూ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు అనేక సంఘాలు కట్టారు, అనేక సంఘాలకు ఉత్తరాలు రాశారు. ఆమేన్, హల్లెలూయా. అనేక సంఘాలు కట్టారు, నిర్మించారు, అనేక సంఘాలకు ఉత్తరాలు రాశారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మరి ఆ రోజుల్లో మరి ఎక్కువ మంది లేరు కదా, తక్కువ మంది ఉన్నారు కదా.
కాబట్టి వాళ్ళందరికీ ఉత్తరాలు రాస్తుండే అనమాట. ఇప్పుడు ఉత్తరాలు రాయడానికి ఏమీ లేదు, అంత ఫోన్ వచ్చేసింది. ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మాసంలో మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా అండి? మనం అందరం కూడా ఒకే శరీరమై ఉన్నాము. ఆమేన్. మీ పక్క వాళ్ళతో చెప్పండి, మనం అంతా కూడా ఒక శరీరమై ఉన్నామని చెప్పండి. మీరందరూ సహోదరులారా. పౌలు గారు ఏమని పిలుస్తా తెలుసా ఆ కొరింథీ సంఘాన్ని? యు ఆర్ మై బ్రదర్స్. బ్రదర్స్ అంటే ఎవరు? ఒక తల్లిదండ్రులకు పుట్టినోళ్ళు కాదు, క్రీస్తుకు పుట్టినోళ్ళు. హల్లెలూయా. క్రీస్తులో జన్మించిన వారు. దే బోర్న్ ఇన్ క్రైస్ట్. వారు క్రీస్తులో జన్మించిన సహోదరులు. ఒకే కుటుంబానికి జన్మించిన సహోదరులు కాదు. సో ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా క్రీస్తులో జన్మించిన సహోదరులు. నీ పక్కనున్న ఆవిడ నీ సహోదరి. హౌ? షీ ఆల్సో బోర్న్ ఇన్ క్రైస్ట్, యూ ఆల్సో బోర్న్ ఇన్ క్రైస్ట్. ఆమె క్రీస్తులో జన్మించింది, నువ్వు క్రీస్తులో జన్మించావు. కాబట్టి యూ బోత్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్. ఆవిడ తల్లిదండ్రులు, భూ సంబంధమైన తల్లిదండ్రులు వేరే ఉండొచ్చు, మీకు భూ సంబంధమైన తల్లిదండ్రులు వేరే ఉండొచ్చు. బట్ క్రీస్తులో మీరిద్దరూ కూడా జన్మించారు. ఆమేన్, హల్లెలూయా. ఇన్ దట్ మేనర్, ఆ విధముగా మీరేమవుతారంటే ఈజ్ యువర్ బ్రదర్, ఈజ్ యువర్ సిస్టర్, ఈజ్ యువర్ సిస్టర్, ఈజ్ యువర్ బ్రదర్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొరింథీ సంఘానికి పౌలు ఏం చెప్తాడంటే, సహోదరులారా, మై బ్రదర్స్, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు. ఆమేన్. ఎలా మాట్లాడాలి? హౌ దే హ్యావ్ టు స్పీక్. ఎలా మాట్లాడాలట? ఏకభావంతో మాట్లాడాలి. ఇప్పుడు ఈ అవయవాలన్నీ కూడా ఏకభావంతో మాట్లాడాలి. ఏకభావం కలిగి ఉండాలి. ఒకే మనసు కలిగి ఉండాలి. ఒకే ఆలోచన కలిగి ఉండాలి. మా మనసులన్నీ ఒకే భావం. మీరు ఏకభావంతో మాట్లాడవలనని. ఆమేన్, హల్లెలూయా. ఏ భావంతో? ఏకభావం. వన్ అకార్డ్, వన్ స్పిరిట్, ఒకే ఆత్మ. అందుకని పెంతెకొస్తు దినాన్న వారందరూ కూడా ఏక మనస్సుతో ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత కుమ్మరించబడ్డారట. హల్లెలూయా. మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ ఒకే మనసు, ఒకే భావం, ఒకే ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఫ్యామిలీ ఈజ్ వన్, చర్చ్ ఈజ్ వన్. పౌలు ఇక్కడ ఏం చెప్పాలని ఇష్టపడుతున్నాడంటే, మళ్ళీ చెప్తున్నాను వినండి. పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే వాళ్ళకి, మీరందరూ క్రీస్తు సంఘమై ఉన్నారు. మీలో ప్రతి ఒక్కడు కూడా ఆ క్రీస్తు సంఘానికి అవయములుగా ఉన్నారు. పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఆమేన్. ఇప్పుడు పౌలు ఏం చెప్తారంటే, మీరు క్రీస్తు శరీరమై ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరు కూడా ఆ శరీరానికి అవయములుగా ఉన్నారు. యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఎ క్రైస్ట్ బాడీ. మీరు ఆ అవయవాలు కలిగిన మీరు అందరూ కూడా క్రీస్తు శరీరమై ఉన్నారు. ఆ శరీరం అంతా కూడా ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ వన్ బాడీ. ఈ మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే శరీరం. అది ఎవరి శరీరం? ఈ మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వారు? ఒకే శరీరం. చెప్పండి, ఒకే శరీరం, వన్ బాడీ. ఆమేన్. ఇంతమందిగా మనం ఉన్నా సరే మన అందరూ కూడా ఎవరి బాడీ అంటే క్రీస్తు శరీరము. ఆ క్రీస్తు శరీరంలో మీరు ఒక అవయవము. హల్లెలూయా. ప్రతి అవయవాన్ని దేవుడు తన సామర్థ్యం చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన శరీరంలో భాగంగా ఉండడానికి దేవుడిని ఎన్నుకున్నాడు. ఆ అవయవానికి పని ఉంది. హల్లెలూయా. ఆ అవయవానికి సామర్థ్యం ఉంది. హల్లెలూయా. ఈ చెయ్యితో సహకరించాలి, ఈ కాలుతో సహకరించాలి, ఈ కన్నుతో సహకరించాలి. ఆమేన్, హల్లెలూయా. సో ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ది బాడీ, శరీరంలో ప్రతి అవయవము శరీరానికి సహకరిస్తూ ఉండాలి. ఒక కాలు ముందుకు వెళ్తానంటే ఒక కాలు వెనక వెళ్తానకూడదు. ఈ చెయ్యి నేను చప్పట్లు కొడతానంటే నేను కొట్టను, నాకు ఇష్టం లేదు అనకూడదు. సో ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ, శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి, దేవుని కార్యం జరగడానికి. ఆమేన్, హల్లెలూయా. అవయవములన్నీ కలిసికట్టుగా పని చెయ్యాలి. ఆమేన్. ఏదైనా అవయవం బలహీనంగా ఉంటే ఏం చేయాలి?
ఏదైనా అవయవం ఈ ఈ శరీరంలో ఏదో ఒక అవయవం బాగలేదు. అవయవం బాగలేదంటే ఒకరు బాగలేదని. అవయవం బాగలేదంటే ఎవరు బాగలేదని ఒకరు బాగలేదు. వాట్ యూ హ్యావ్ టు డూ? రెస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఇంకా మిగిలి ఉన్న అవయవాలన్నీ, శరీరంలో అవయవాలన్నీ ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? దానికి భలే జరిగింది, ఆ అవయవానికి అలాగే జరగాలి, భలే జరిగిందిలే, భలే తెగిందిలే అని అనకూడదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని మనం ఏం చేయాలో తెలుసా? ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన అందరం కూడా ఒకటి నేర్చుకుందాం. ఏమంటే ఏం నేర్చుకుందాం? ఏంటో ఒకటంటే, ఈ రోజు నుంచి అది మీ మనసులో ఉండాలి. ప్రతిరోజు దాన్ని పలకాలి, ప్రతిరోజు దాన్ని పాటించాలి. ఓకేనా? సీ గుడ్. ఏ గుడ్? సీ గుడ్ అంటే మంచిగా చూడు. ఏం చూడు? సీ గుడ్. చెప్పండి. అంటే ఏంటి మంచిగా చూడు? నువ్వేం చూసినా మంచిగానే చూడు. సీ గుడ్. సే గుడ్. సీ గుడ్, సీ గుడ్, సే గుడ్ అంటే మంచిగా చూడు, మంచిగా మాట్లాడు. ఒక ఆవిడ నీకు ఏవో విషయాలు చెప్పింది, చాలా విషయాలు చెప్పింది. అవన్నీ వదిలేస్తుంది. చివరిలో ఏదో చిన్న బ్యాడ్ చెప్తుంది అనుకుందాం, అదే పట్టుకుంటుంది. విడాకులైపోయాట, చెప్పిందంతా వదిలేసి ఆ చివరిన ఏదో అయిందంటారే, విడాకులైపోయాట, ఆ ఒక్కటే పట్టుకుంటుంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీరంలో ప్రతి అవయవాలే క్రీస్తు శరీరంలో అవయవాలు ఉన్న మనందరం కూడా మంచిని చూడాలి, మంచే మాట్లాడాలి. ఎందుకంటే ఈ అవయవం ఎవరిది? క్రీస్తు శరీరంలో భాగమై ఉన్న అవయవము. ఆమేన్. దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ క్రైస్ట్ బాడీ. క్రీస్తు శరీరంలో భాగమై ఉన్న అవయవాన్ని నువ్వు ఎలా చూడాలి తెలుసా? మంచిగా చూడాలి, మంచే మాట్లాడాలి. హల్లెలూయా. ఇలా ఇటు పక్కలకు తిరిగి సీ గుడ్, సే గుడ్. దెన్ టర్న్ అనదర్ సైడ్. ఇటు పక్కలు తిరగండి. సీ గుడ్, సే గుడ్. మంచిని చూడండి, మంచే చెప్పండి. దానికి రివర్స్ ఏంటి? దానికి రివర్స్ మంచికి చెప్పారు కదా, మంచికి చెప్పారు కదా. ఇప్పుడు చెడు, దాని రివర్స్ ఏంటి? చెడు చూడకు, చెడు చెప్పకు. మాట్లాడడం కాదు, చెప్పకు. డోంట్ సే. సే అంటే ఏంటి? టాక్ అంటే మాట్లాడడం. సే అంటే ఏంటి? చెప్పడం. ఏ ఒక్కరిలో చెడు చూడకండి, చెడుగా చూడకండి, చెడు చెప్పకండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనందరం కూడా ఎవరం? ఇప్పుడు క్రీస్తు ఈ అవయవం కోసం, ఈ అవయవం ఏం చెప్పాలి? ఇప్పుడు ఈ అవయవాన్ని చూసింది ఎలా చూడాలి? మంచిగా చూడాలి. సీ గుడ్, దెన్ సే గుడ్. ఓకే. సో ఈ రోజున మనందరం కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే ప్రతి అవయవం క్రీస్తు శరీరంలో భాగమని, ఆ భాగాన్ని నువ్వేం చేయాలి? గౌరవించాలని. ఆమేన్. మంచిగా చూడాలని. అండ్ మీ శరీరంలో భాగాన్ని మీరు గౌరవిస్తారా లేదా? ఎదవకాలు అని తిడతారా? ఎదవచేయి అని తిడతారా? ఎదవకొన్ను అని తిడతారా? చూసే ఎలాంటి కొన్న మంచి కొన్ని ఇచ్చాడు దేవుడు అంటారా లేదా? సో ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ, మీ శరీరంలో భాగాలన్నీ మీరు ఇష్టపడతారు. అలాగే సంఘంలో ఉన్న ప్రతి అవయవాన్ని మీరు ఇష్టపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు క్రీస్తు శరీరంలో భాగమైన మనందరం కూడా ప్రతి అవయవం పట్ల, ప్రతి అవయవాన్ని కూడా మంచిగా చూడాలి,
మంచి చూడాలి, మంచి చెప్పాలి. ఓకే, మంచి చూడాలి. ఎప్పుడైనా ఎవరి కోసమని చెడ్డగా చెప్పారో ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీ నోరు అనుకోకుండా ఎవరి కోసమైనా బ్యాడ్గా చెప్పేస్తుంది అనుకో, పాస్టర్ గారు సీ గుడ్ అన్నారు కదా, సీ గుడ్ అనండి. మీ ఇంట్లో ఎవరి కోసమైనా సరే, మీ ఆయన గారి కోసమైనా, మీ పిల్లల కోసమైనా, ఎవరి కోసమైనా వాళ్ళు మంచి చూడండి, మంచి చెప్పండి. ఇఫ్ దే ఆర్ బ్యాడ్, డోంట్ సీ బ్యాడ్. అండ్ శరీరం అంతా బ్యాడేనా? శరీరం ఇప్పుడు దేవుడు ఇప్పుడు శరీరంలో ఏదో ఒక బలహీనత, బ్యాడ్ అది ఉంటుంది. గుడ్ అంతా వదిలేసి బ్యాడే చెప్తారేంటి? ఆమేన్, హల్లెలూయా. ఈ అవయవం చాలా మంచిదండి, ఈ అవయవం చాలా మంచిదండి. ఎప్పుడైనా చెప్పారా మీరు ఎవరికైనా? మా చర్చిలో ఒక అవయవం ఉంది, ఆ అవయవం చాలా మంచిది, ఆ అవయవం ఎప్పుడు కూడా మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంది, ఆ అవయవం ఎప్పుడు కూడా మా సంఘ శ్రమను కోరుకుంటుంది, ఆ అవయవం చాలా మంచిదండి అని ఎప్పుడైనా మీరు ఎవరికైనా సాక్ష్యం చెప్పారా? మీ ఇంట్లోకి ఎవరికైనా సాక్ష్యం చెప్పారా? అవి చెప్పరు. ఆ అవయవం మంచిది కాదు ఏమండి, అలా చెప్తారా మీరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ వ్యక్తిగతమైన విషయాల గురించి నేనేం మాట్లాడట్లేదు. వెన్ యు ఆర్ ఇన్ ద చర్చ్, సంఘము ఒక శరీరముగా ఉన్నప్పుడు, ఆ శరీరంలో మీరు అవయవాలుగా ఉన్నప్పుడు, ఇదంతా దేవుని శరీరం. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ క్రైస్ట్, దిస్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇదంతా క్రీస్తు శరీరం. ఈ శరీరంలో మనందరం కూడా ఒక్కొక్క భాగమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ప్రతి భాగానికి ఒక పని ఉంది. ఆ పనిని బట్టి మనం సంతోషించాలి. హల్లెలూయా. అందరూ అన్ని పనులు చేయలేరు, చేయగలరా? అందరూ అన్ని పనులు చేయగలరా? చేయలేరు. ఎవరి పని వాళ్ళకు ఉంది అంతే. ఆమేన్, హల్లెలూయా. ఎవరి పని వాళ్ళకు ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏ అవయవం అయితే బలహీనంగా ఉందో, ఏ అవయవం అయితే ఉందో, ప్రతి అవయవాన్ని మనం ప్రోత్సహించాలి, ప్రతి అవయవాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, ప్రతి అవయవాన్ని మనం పలకరించాలి. బికాజ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ క్రైస్ట్. అది క్రీస్తు శరీరంలో ఒక భాగమైన అవయవము. అది మంచే చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చూడాలి? మంచే చూడాలి, మంచే చెప్పాలి. అందరూ చెప్పండి, సీ గుడ్ అంటే మంచిని చూడు, మంచిగా చూడు. చెప్పండి, మంచిగా చూడు, మంచే చెప్పు. ఎవరి కోసం? సంఘములో అవయవాలు ఉన్న ఏ ఒక్కరి కోసమైనా సరే. ఐఎమ్ నాట్ టాకింగ్ అవుట్ ఆఫ్ ది చర్చ్. చర్చ్కి వెలుపల నేను ఎవరి కోసం ఏం మాట్లాడట్లేదు. ఇన్సైడ్ ఆఫ్ ది చర్చ్ మనందరం కూడా క్రీస్తు శరీరమై ఉన్నాం. ఈ క్రీస్తు శరీరంలో మీరందరూ కూడా ఒక్కొక్క అవయవము. ఆమేన్. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ఎ క్రైస్ట్ బాడీ. మీరందరూ కూడా ఎవరైనా సరే, సిట్టింగ్ ఇన్ ద బ్యాక్ అండ్ ఇట్ సైడ్, దిస్ సైడ్, ఎనీ సైడ్, వాళ్ళు మీరు ముసలోళ్ళైనా, ముక్కోళ్ళైనా, పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా, స్మాల్ కిడ్స్ అని ఎవరైనా సరే, యు ఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ది క్రైస్ట్ బాడీ. మీరందరూ క్రీస్తు శరీరములో అవయములుగా ఉన్నారు. హల్లెలూయా. ప్రతి అవయవాన్ని మనం ఏం చేయాలి? గౌరవించాలి. ప్రతి అవయవాన్ని మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి అవయవంతో మనం ఏం చేయాలి? మాట్లాడాలి. ఆమేన్. ప్రతి అవయవం గురించి మంచిగా చూడాలి. ఆమేన్. ఎలా చూడాలి? సీ గుడ్, మంచిగా చూడు. దాన్ని మంచిగా చూసి ఏం చెప్పు? చెడ్డగా చెప్పా? మంచిగానే చూడాలి, మంచే చెప్పాలి. ఆమేన్. చెడుగా చూడకూడదు, చెడు చెప్పకూడదు. అది చూడటమే చెడుగా చూడకూడదు, చూసేదే మంచిగా చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను చర్చికి వెళ్ళి ఏమి నేర్చుకున్నానంటే, సీ గుడ్, సే గుడ్. ఎవరి కోసం? ఎవరి కోసమైనా సరే, క్రీస్తు శరీరంలో భాగమై ఉన్న వారందరి కోసం వాళ్ళని మంచిగానే చూడాలి, మంచే చెప్పాలి. డోంట్ ఎవర్ సే, డోంట్ సీ బ్యాడ్, డోంట్ సే బ్యాడ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి క్రీస్తు శరీరముగా మన సంఘము అభివృద్ధి చెందునుగాక, ఐక్యపరచబడునుగాక, ప్రోత్సహించబడునుగాక. ఈ మాసమంతా కూడా దేవుడు అట్టి రీతిగా మనతో మాట్లాడునుగాక.